Okay, so welcome back. Okay, so we Welcome have back. the director, Yes. Suddenly appeared from nowhere. Mr. Tarun Bhaskar. Tarun, tell us, why did you think of Nandu Why for did you- Vikram's role? Starting like వచ్చేసి నందు క్యారెక్టర్ విక్రమ్ క్యారెక్టర్ ఫస్ట్ థింగ్ ఇట్ వాజ్ వెరీ వెరీ టెన్షన్ సిచ్యువేషన్ అనమాట. మనం అనుకున్నాం కదా లైక్ ఎవరు సెట్ అవుతారు ఏంది, వి వాంటెడ్ రియల్ మ్యాచ్. యాక్చువల్లీ నందు ఐ థాట్ యు వర్ షార్టర్ దెన్ వాట్ యు ఆర్ ఇన్ రియల్ లైఫ్ మ్యాన్. నాకు ఎందుకో స్క్రీన్ లో ఎప్పుడు సరే You thought I was some 5 feet 2 inches. నేను ఎప్పుడు చెప్పేది కదా. Oh, you told me once. అవును sir. So I didn't know until I was just checking and ఎట్లనో I was just googling, man. I was just googling ఒకరోజు కూర్చొని Googling Nandu I saw actor. pictures there and then he had that same look. He had me and all that. Yeah. So I was wondering, shit, ఒక్కసారైనా let's try and get him on board and see అని చెప్పేసి. Then I was hesitant ఎందుకంటే obviously చాలా సినిమాలు చేస్తున్నారు and also he's pretty known in the film industry and all over the place. So I didn't know whether this is a special character. You know how important the character is. కానీ would he do it was a question. అయితే రాజ్ సార్ని కూడా అడిగినప్పుడు ఒకసారి అడుగు లెట్స్ ఫైండ్ అవుట్ అని చెప్పేసి we asked him. బట్ రియాక్షన్ వచ్చేసి ఇట్ వాజ్ బ్రిలియంట్. అంటే హీ సెడ్ ఐ వుడ్ నాకు యాక్చువల్లీ హీ డింట్ ఈవెన్ వాంట్ లిసన్ టు ద స్క్రిప్ట్. హీ సెడ్ లెట్స్ జస్ట్ గో ఫర్ ఇట్. ఎందుకంటే హీ హర్డ్ దట్ వి ట్రైంగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ చేద్దాం అనేసి వెళ్ళాడు. అండ్ ఆల్సో స్క్రిప్ట్ ఐ థింక్ ఐ నరేటెడ్ ద Yeah, you narrated కొంచెం synopsis time we had this. సో హీ లైక్డ్ ఇట్ అండ్ దెన్ ఇట్ జస్ట్ హ్యాపెన్ లైక్ దట్. అండ్ he already had that look, I felt. Yeah, but then I came నేను ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా అదే లుక్ అదే లుక్ ఉండే అనమాట. సో వెన్ హీ వాక్డ్ ఇన్ ఆల్సో లైక్ దిస్ గే పక్కా ఇక బుల్లెట్ చేసి వదిలేసి దవల పెట్టేద్దాం. I think if you remember the first day నేను చాలా సార్లు అడిగాను అవును. తరుణ్ అయ్యూ ఐ మీన్ ఓకే నా విల్ డూ వన్ మోర్ విల్ డూ ఐ ఫెల్ దట్ అట్లా చాలా మంది ఉన్నారనమాట. ఈవెన్ దర్శి ఆల్సో ఈజ్ వెరీ కాన్షియస్. కౌశిక్ క్యారెక్టర్ దర్శి ఈజ్ వెరీ కాన్షియస్. ఒకసారి ఫుటేజ్ చూసి ఇది బాగా చేయలేదు భయ్ మళ్ళీ చేద్దాం, లేదు పైసలు అయిపోయినాయి నడువుగా నెక్స్ట్ షాట్ యూ హ్యావ్ టు టెల్ హిమ్ లైక్ అరే లేదు లేదండి. బట్ అల్టిమేట్లీ హీస్ డెలివర్డ్. అండ్ యాక్చువల్లీ దర్శి వాజ్ అ హ్యూజ్ డౌట్ స్టార్టింగ్లో. అంటే దట్ క్యారెక్టర్ హ్యాస్ టు బి ఫనీ, ఇట్ హ్యాస్ టు లుక్ లైక్ అ ఫ్రెండ్ అది. సో హీఈస్ ఆల్సో వెరీ కాన్షియస్. కానీ ఐ ఫీల్ దట్ extremely passionate actors are very conscious about what they're doing. And సో యూ సేయింగ్ విజయ్ ఇస్ నాట్ ప్యాషనెట్. I think he's What man? confident. He's confident, really confident. ఏమో నాకు తెలియదు. నేను చాలా కన్ఫ్యూజ్డ్ ఫీల్ అని తోచింది చేస్తుంటా అంతే. కాదు విచ్ వన్ ఆఫ్ అస్ ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెఫినెట్లీ ఫ్లాడ్ ఇన్ అవర్ ఓన్ వేస్. Right. వాట్ అబౌట్ అస్, హౌ డిడ్ ఐ ట్రబుల్ యూ ఆర్ హౌ డిడ్ నందు ట్రబుల్, వాట్ అబౌట్ చిత్ర Troubles, ట్రబుల్స్ yeah, యూ? Yeah, so Nandu ఏం లేకుండే అనమాట. Basically, I'll tell you what. చెప్పు. Nandu ఏంటి ఒక్కటేనా? అంటే I wish he knew his that he is a good actor. Yeah. అక్కడ చూసినప్పుడు he was really good at performing, but he was very conscious and he wanted to do that. అది ఎప్పుడు it's always a good thing actually. And Also because he wanted to impress you. yeah, He wanted to give his best. టు Right? తరుణ్ Yeah. సో దట్ తరుణ్ విల్ Marry you. అసలు ఇప్పుడు కాదు భయ్, అసలు షార్ట్ ఫిల్మ్ చేసిన వెంటనే భయ్యా ఐ వాంట్ టు డూ అ ఫిల్మ్ విత్ యు. No, I am telling you, short film అయిపోయిన తర్వాత I want to do a film man అని నేను కూడా అందరూ కరెక్ట్ ప్యారలల్ గా వెళ్తుండే. వెళ్తున్నాము. బట్ I think he was more worried about the style of filmmaking that was going on more than anybody. So obviously, kada Correct. sync ఇది everything was బీట్ completely ద different. సింక్ సౌండ్ అండ్ Then we gave రాగానే ఒక షూటింగ్ బుక్లెట్ ఇచ్చింది ఇట్లా. నాకు అర్థం కాదు స్క్రిప్ట్ షూటింగ్ బుక్లెట్ షార్ట్ లిస్ట్ ఉంది. ఏదేదో అండ్ స్పెషలీ కాలేజ్ ఎపిసోడ్ షార్ట్ పెట్టాడు బాల్కనీలో, అదే కారిడార్లో. నేను ఇక్కడ షార్ట్ ఉంది, విక్రమ్ ఎంటర్స్ గోస్ కాల్స్ చిత్ర, చిత్ర కమ్స్ అవుట్, చిత్ర అండ్ విక్రమ్ టాక్ హియర్, చిత్ర లీవ్స్, విక్రమ్ గోస్, అనదర్ లెక్చరర్ కమ్ అండ్ లైక్ dude he's not even taking any close-ups, no pictures, nothing. What is he shoot? First day of my shoot for Petition, and like So shit man, he's screwing it up. so that's what that thing happened in cinema. There's a long shot. Exactly, yeah. So a lot of action happens only. This thing, that college scene వచ్చేసి మణిరత్నం film Manuragamlo, there's one scene. The sad part is I completely admire Maniratnam so much that రాసేటప్పుడు కూడా సీన్ వచ్చేసింది. వచ్చిన తర్వాత మేము షార్ట్ బ్రేక్ డౌన్ చేసేటప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇది మౌనరాగంలో సీన్
Karthik ఫ్లాష్ బ్యాక్ అండ్ హౌ ఇట్ లీక్డ్ ఇన్ అది అట్లనే పెట్టుంటే మాత్రం పీపుల్ వుడ్ హావ్ స్లిప్పర్డ్ మీ మ్యాన్. అది తర్వాత వి యాడెడ్ దట్ డైలాగ్ much of influence that you have, ఇదని బట్ I wanted that shot to be there itself and make sure that the actors come in and so and I think after we saw the take Monitor. we saw the monitor, we played back and it was so beautiful, so natural. అప్పుడు అమ్మ అచ్చా ఓకే ఎట్లుంది అని. Yeah, I think as you said Sainmalo there are so many long shots, అలాగే it's a different kind of few film long shots దీంట్లో కూడా but I've kind of broken them down. I personally feel I think there are different genres in మన ఇండస్ట్రీలో, there are different genres of different genre of directors that we have in the industry. But I think Tarun has got it his own thing. I think ఈ genre ni nobody has touched it so far. I think this thing. So I think అది it's a rom-com basically. కాకపోతే I think the way shots at least a little different. I hope that works actually. It will I hope మన యాక్టింగ్ ఆల్సో వర్క్స్. వచ్చి వీళ్ళు ఏంద్రా ఇట్లా ఇంత సింపుల్ గా చేసి పోయినా అంటే అదే నాకు డౌట్ ఉండే బికాస్ నోబడి వీ నౌ హ్యావెంట్ సీన్ ద ఫిల్మ్, యూ సా ఇట్. కానీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక లైక్ ఎవ్రీబడి చిన్న డైలాగ్ భయ్యా కుకింగ్ వీడియోస్ యూట్యూబ్ లో కుకింగ్ వీడియోస్ చేసుకోవాలనుకుంటున్నా అంటే చేసి నువ్వే చూసుకుంటావు. ఇట్స్ నాట్ అ బిగ్ కామెడీ సంథింగ్ కాదు, ఇట్స్ అ నార్మల్ కన్వర్సేషన్ దట్ ఎనీబడీ విల్ హావ్. అండ్ ట్రస్ట్ మీ ట్రైలర్ ప్లే ఇన్ ద ఫస్ట్ టైం మై పేరెంట్స్ ఎవ్రీబడి వర్ సీయింగ్ టుగెదర్. సింపుల్ డైలాగ్ మెన్ చేసి నువ్వే చూసుకుంటావు. పీపుల్ ఆర్ లాఫింగ్. అచ్చా ఓకే దిస్ ఇస్ సంథింగ్ మెన్, దిస్ ఇస్ సంథింగ్. ఏం డైలాగ్ లేదు కదా, ఇట్లా కాదు కానీ సార్ చిట్టీలు పెట్టైనా పాస్ అవ్వు అంటే ఏముంది అందులో. చెప్తే బయట చెప్తే ఇది ఒక సీన్ ఇది డైలాగ్ అనుకోవాల్సి ఉంటుంది. ఐ థింక్ ద వే హీ షాట్ ఇట్, హీ షోడ్ ఇట్. Thankfully they got convinced producers ఆ జోక్ అక్కడ పండలేదంటే యాక్చువల్లీ నిజంగా ప్రొడ్యూసర్స్ నమ్మటం అనేది కష్టం. యాక్టర్స్ అంటే ఓకే వి బిలీవ్ ఇన్, ప్రొడ్యూసర్స్ వీడి మీద పైసలు ఇన్ని పెడుతున్నాము, వీడేమో సింక్ సౌండ్ అంటున్నాడు, జోక్లు కూడా పెద్ద ఏమై పంచలేదు ఉండవు. ఐ థింక్ ఆఫీస్ ఎపిసోడ్ కూడా ట్రైలర్ లో వేర్ ప్రశాంత్ లైక్ ఫస్ట్ చెప్తుంటే రండి సార్ రండి అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ద కాంట్రాస్ట్. లైక్ ఏదో పెట్టి చూస్తుంటే సిగ్గులేదు, revealed so much about this. కానీ ఇవన్నీ ట్రైలర్ అది కాదు. ఐ వాంటెడ్ టు ఆస్క్ అబౌట్ సింక్ సౌండ్. అంటే ఇట్స్ చాలా పెద్ద రిస్క్ యాక్చువల్లీ సింక్ సౌండ్ అనేది. ఇట్స్ లైక్ బికాస్ ఆ సౌండ్ చాలా కొత్తగా ఉంటుంది, మన వాళ్ళకి డబ్బింగ్ అలవాటు అయిపోయి ambient సౌండ్ అవన్నీ లేకుండా డబ్బింగ్ లో దట్ కామ్ లో. హౌ డిడ్ యూ ట్రస్ట్ ఆన్ లైక్ అంటే వాట్ మేడ్ యూ rely on sync sound? See that's what we've talked so much about sync sound also that ఇంకోటి ఏంటంటే it's just an additional thing. వివేక్ దగ్గర కూడా మాట్లాడేటప్పుడు sound guys also when I was talking, Sanjay and Varun, they are the actual stars of the film because they took so much of a risk. వాళ్ళకి everything I would have blamed them, it's because of them and I would have completely discarded and said dubbing కూడా చేద్దాం. ఏంది అంటే దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే సింక్ సౌండ్ ఉన్నప్పుడు we're getting a sound feed from the live set. దాని తర్వాత కూడా we can discard it and go for dubbing if you want it. It's not at all a risk కదా. Correct. It's just an additional piece of money, so that's all it was. We made it work. So these guys made it work. Varun and Sanjay. He's continuity fail man. అయితే ఏంటంటే మల్టిపుల్ నువ్వు 5-6 కెమెరాలు పెట్టి విజయ్ మీద షూట్ చేయాలి. He's like a Hollywood actor man. Multiple cameras. నేను మా డైరెక్టర్లకి అదే చెప్తున్నా, బాస్ 3 కెమెరాలు తెచ్చుకో, నా వల్ల కాదు ఇది. Make a meme on my continuities, 3 takes where he was. First shot will be like that, second shot will be like that, third shot will be like that. So but అదే he gives brilliant performance, which actually means he's spontaneous in every time he does. That's a good thing. Very good. Ritu వచ్చేసి the other way around. Ritu is scared of moving away from the dialogues. She's like అంటే she's scared if I change the story or something. She will come pakka with her story in mind. There's no doubt about it. She's exact dialogue చెప్పేస్తా. She knows. Didn't even have to give her the script. I saw a couple of times somebody giving her a script, she said I saw that a couple of times. And she's sure about the dialogue lines that she's going to say. She knows everything. She knows who's going to respond. So that's why she'll stop. Next any dialogue. I saw that. Sure, And of all the actors, నాకు Ritu sound okay, sync sound కదా. So I think Ritu నేను నీతో అయితే చేయలేదు చూడలేదు. The other actors that నేను చేసిన కాలేజ్ ఎపిసోడ్లో I think Ritu was there. She బయట కూడా డబ్బింగ్ వాయిస్ లాగే ఉంటుంది, లైక్ డబ్బింగ్ ఆర్టిస్ట్. అది ఒక లక్కీ థింగ్ మ్యాన్. ఏంటి అంటే బాంబే నుంచి అమ్మాయిలు వస్తారు,
ఎవరో డబ్బింగ్ చేస్తారు డబ్బింగ్ స్టూడియోలో. రీతు వచ్చేసి హర్ తెలుగు ఇస్ రియలీ నైస్. Really nice. It's Her not diction, everything is good. huge accent or anything నిజంగా. I think And it's become better now after Pelli Choopulu. உங்களுக்கு తమిళ్ தெரியுமா? కొంచెం 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 కత్తికలు. Tamil also she knows now. Now then she sings So, out Tamil. This girl is a sing sound friendly actor both in Tamil and Telugu. So you can Please buy her. Yeah, proper No, she's a package. proper package. She's Proper ready package, with yeah. her lines, with everything. If you forget your line, she's prompt. So it's your dialogue. It's your dialogue, not mine. Okay, I have another question. తరుణ్ దగ్గర ఉన్న లైక్ అంటే లైక్ యాజ్ అ డైరెక్టర్గా ఫ్లాస్ అని కాదు, లైక్ మేకింగ్ సైడ్ కాదు, యాజ్ అ పర్సన్ టు ఇంటరాక్ట్ విత్ వెన్ యూర్ షూటింగ్. ఈజ్ అ డైరెక్టర్ కదా, ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్. ఇప్పుడు నేను ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే నాకు మై ప్రాబ్లమ్ విత్ తరుణ్ ఇస్ హీఈస్ వెరీ స్పాంటేనియస్గా కావాలంటాడు కదా. లైక్ ఓ డైలాగ్ చెప్తాడు, ఏబిసిడి ఇస్ ద డైలాగ్ అనుకో, అంటే తరుణ్ ఏబిసిడి ఇస్ ద డైలాగ్ అంటే దెన్ హీల్ టాక్ అండ్ లైక్ అదే ఏబిసిడి ఎఫ్జిహెచ్ఐ దానికి ఏదో యాడ్ చేస్తాడు, కింద పైన He చేసేస్తాడు. makes everything look interesting. Even when he's saying something, if it's a small thing, I think the way he says. సో మై ప్రాబ్లమ్ Yeah. ఇస్, మై క్వశ్చన్ ఇస్, నువ్వు ఇప్పుడు తరుణ్ చెప్పింది యాస్టీస్ చేయొచ్చా, లెంత్ పెరుగుతుందా సీన్? సో దట్స్ ద ప్రాబ్లమ్ ఐ హ్యాడ్. సో అదర్ దెన్ ద డైలాగ్ ఇంకొంచెం యాడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, So, అండ్ హీ మేక్ ఇట్ లుక్ సో గుడ్. అండ్ లైక్ మనకేమో అది చెప్పనీకుండా డైలాగే చెప్పాలి, అంత బాగోదు తరుణ్ చెప్పినట్టు. సో దట్స్ ద ప్రాబ్లమ్ ఐ హ్యాడ్ విత్ తరుణ్. సో వాట్స్ ద ప్రాబ్లమ్ దట్ యూ హ్యాడ్? నువ్వు చెప్పు, మీన్ వల్ల నేను ఆలోచిస్తా. Even I need time to think. Problem? I mean, I don't think there was any problem as such. నాతో ఏం ప్రాబ్లం ఉండే నువ్వు చెప్పు, ఇంకేమన్నా నేను సతాయిస్తాను. ఏంలే ప్రాబ్లం అంటే హిల్ కమ్ అండ్ ఆస్క్, ఇది మంచిగానే ఉందా రా? మంచిగానే వస్తుంది విజయ్, నువ్వు ఆగు అంటే ఏరా తేడా సో మంచిగానే వస్తుంది ఆగు విజయ్ ఇట్లా. సో అదే ఉంటుండే, అంటే సింపుల్గా చేసేది కదా. సో అండ్ వీఆర్ ఆల్ స్కేర్డ్ మ్యాన్, అందరిది మాది ఫస్ట్ సినిమా ఇది, లైక్ మోరలెస్ మోరలెస్ ఐ నో it's like this thing also. And Ritu's taken a break and again she's coming back. Yeah. She was working in Tamil as well, so it's again like another opportunity, another podium for us. So we were very worried. So అన్నీ స్మూత్ గా అయ్యే వరకు మాకు ఏంది అసలు మంచిగా వస్తుందా లేదా అని. I think ఆ కన్ఫ్యూజన్ లో చేసిన క్లారిటీ దట్ యు గాట్ ఆఫ్ ద Yeah, కన్ఫ్యూజన్ that ఇస్ was వాట్ ద that. ఫ్లేవర్ ఆఫ్ పెళ్లి No, చూపు. but It we went had by a like good a vibe, breeze, actually. man. It went off too fast, Yeah. too easily. You remember you said also I'm going to miss the shoot, man. Yeah. Even Nandu said that. Yeah, yeah. He I came had back one day. loads of fun. It went shooting. too It was fast, superb. too easy. I think Ritu was, she was making sure I was comfortable, Papa. I was. Ritu was serving tea to everybody in the break. Yeah. Ritu was serving just like in the food. film. Yeah. It was not more like a shooting, no? Time pass, chalo, all friends. Yeah, together. like time pass, For time me, pass. it was because the entire team is like my friends, so Yeah. for me it was like very easy. So we are not friends with Nandu and Vijay, you're saying. Entire team, I said. Ah, okay. Entire team includes these people as And we well. had so many birthdays on set. Gurtunda, any cakes Yeah, cut చేసాం. yeah. Oh We yeah. celebrated your mom's birthday on the first day of my First, shoot. yeah. And అందరిది కేక్స్ కట్ Yeah. చేసుకుంటా ఉండే. Yeah. సో ఇప్పుడు So పెళ్లి చూపులు 29th July కదా ఇది? Yes. 29 July. So 1 month కి 35-40 days అవుతుంది. So 50 days కి my birthday September. పెళ్లి చూపులు 50 days function, విక్రమ్ బర్త్డే. Awesome. So you're sponsoring the event, huh? Yeah, of 50 course, days 50 function. days invite. Sponsor ఎంత సినిమానే తీస్తా. వెరీ గుడ్.